కసి తీరా నా చేతులతోనే చంపాలనుకున్నాను, కానీ వీడికి వీడే చచ్చాడు. పోనీలే యువరాజ్, మన చేతికి మట్టంటకుండా వాడు చేసిన పాపానికి ఆ దేవుడే వాడికి శిక్ష విధించాడు. లేదు దాత్రే, వీడు చేసిన పనికి వీడు మా చేతిలోనే చావాల్సిందే. అప్పుడు కదా మా పగ చల్లారేది. ఇట్స్ ఓకే కేదార్, లీవ్ ఇట్. వీడి పాపానికి వీడికి ప్రాయశ్చిత్తం జరిగింది. యువరాజ్, ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. దేనికి? వీడిని మాకంటే ముందు నువ్వు కనిపెట్టి మేం చేయాలనుకున్న పని నువ్వు చేసావు కాబట్టి. ఆపుతారా? నేను చేయాలనుకున్న పని నేను చేశాను, అంతేగాని మీరు చేయాలనుకున్న పని నేను చేయలేదు. వాడు నా అక్క కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించాడు, అందుకే ఫైనల్గా ఇలా చచ్చాడు. సరేలే, ఏదైతేనే ఇద్దరు తమ్ముళ్ళు కలిసి మీ అక్కని అవమానించిన వాడికి తగిన శాస్తి చేశారు. అవును యువరాజ్, అసలు వాడు ఇక్కడుంటాడని నీకెలా తెలిసింది? ఎలా అంటే ఎంక్వైరీ చేశాను. అదే, ఎలా ఎంక్వైరీ చేశావు? మేం నిన్న రాత్రి నుంచి వీడి అడ్రస్ ట్రేస్ చేస్తుంటే మాకే ఇప్పుడు తెలిసింది. నీకు విషయం మార్నింగే తెలిసింది. ఇంత త్వరగా వీడి అడ్రస్ నీకెలా తెలిసింది? మీ సర్కిల్ మీకుంటే నా సర్కిల్ నాకుంటుంది. అయినా పోలీస్ ఇంట్రాగేషన్ ఏంటి? వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకా వెళ్ళండి. యువరాజ్, ఏదైతేనే నువ్వు అక్క మీద ఇంత ప్రేమగా బాధ్యతగా ఉన్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందిరా. తన ముందు నాకక్క, ఆ తర్వాతే యువరాజ్కి కౌశికి వదిన మీద ఇంత ప్రేమ ఉందంటే నేనైతే నమ్మలేకపోతున్నాను. అవును దాత్రి, యువరాజ్ వ్యక్తిపరంగా కొంచెం చెడ్డవాడే అయినా వ్యక్తిత్వం పరంగా మంచివాడే. వాణ్ణి కొంచెం మనం మార్చుకోగలిగితే చాలు. ఇంకా నా కుటుంబం గురించి నేను దిగులు పడాల్సిన అవసరం లేదు. అవును, యువరాజ్ని తప్పకుండా మనం మార్చుకుందాం. ఆ బాధ్యత మనకి మాత్రమే ఉంది.